గత 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే నివాసం ఉంటున్నాము. ఇది మా బస్తీ పేరు గురుబ్రహ్మ నగర్. ఇక్కడ చిన్న చిన్న డబ్బాలు ఉండే, ఒక 2-3 డబ్బాలు ఉన్నది. ఆ డబ్బాలు అనేది హెట్రా వాళ్ళు వచ్చేసి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు వచ్చేసి కూలగొట్టడం జరిగింది ఒక 3 రోజుల క్రితం. ఇక్కడనే ఇప్పుడు ఈ వాళ్ళు కట్టేది, ఇది బౌండరీ కట్టేది ఈ ప్రైవేట్ వాళ్ళతో బసవరావు, వినాయకరావు, ఎంఎం రెడ్డి వీళ్ళు ముగ్గురు కలిసి పైసలు ఇచ్చినందుకు వాళ్ళతో పైసలు తీసుకొని ఈ ప్రైవేట్ గా కడుతున్నారు. ఇదే విషయం పైన మేము ఎమ్మెల్యే దగ్గర పోయి మాట్లాడిన పొద్దునే ఎమ్మెల్యే కూడా బస్సుకి రావడం జరిగింది. మీరు అట్లా కడుతున్నారని హెట్రా కమిషనర్ కూడా ఫోన్ లో మాట్లాడడం జరిగింది. ఈ పనిని ఆపమని కూడా చెప్పిండు. మీరు బస్తీని ఇబ్బంది పెట్టొద్దు, రేపటి నాడు మేము డబుల్ బెడ్రూమ్ కట్టించినప్పుడు వాళ్ళకి మెటీరియల్ కావాలంటే ఇదే జాగాలో వేసేస్తాం. కాబట్టి వాళ్ళ బస్తీ పని అయిపోయిన తర్వాత ఇది గ్రీన్ ల్యాండ్ ఏముందో మీ గ్రీన్ బెల్ట్ ఏముందో మీ జాగా మీకు వస్తుంది, అది అట్లే ఉంటది, ఎక్కడ పోదని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే దగ్గర కలిసినాం, జిహెచ్ఎంసీ వాళ్ళని కూడా కలిసినాం. వాళ్ళు నిన్న వచ్చినప్పుడు కూడా మాట్లాడినాం, వద్దు సార్ ఈ జాగా నుంచి ఇదే జాగా ఎందుకు ఇస్తే మీరే ఇచ్చిన కదా సార్. గవర్నమెంట్ పొజిషన్స్ సర్టిఫికేట్ ఇచ్చింది, ప్లాన్ ఇచ్చింది, ఆల్ డిపార్ట్మెంట్ ఇచ్చేసి అప్రూవల్ చేసిన తర్వాత మీకు తెలియకుండా ఈ ప్రైవేట్ వ్యక్తులతోనే ఏ విధంగా పని చేస్తున్నారు మీరు అని అడిగినాం. అడిగితే మేము ఆడి చర్యలు తీసుకుంటామన్నారు, చర్యలు తీసుకోలేదు. ఇప్పటి వరకు మేము అధికారులను కలుస్తూనే ఉన్నాం, రోజు వారానికి నెలకు కలుస్తూనే ఉన్నాం. కానీ ప్రైవేట్ వ్యక్తుల వల్ల నైట్ పగలు పని చేసి గుండాలను పెట్టి కుర్చీలు వేసుకొని, ఒకవేళ గ్రీన్ బెల్టే ఉందనుకో, మీదే ఉంది తీసుకోండి. ఇది మేము జైల్లో చంచల్గూడ జైల్లో లేక కంపౌండ్ మొత్తం కట్టేసి మేము ఎటు వెళ్ళాలి, చచ్చిపోవాలి, లోపల దారులు లేవు. ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అప్పుడు అన్ని బండ్లు కావాలి కదా. ఇప్పుడు 30 సంవత్సరాలు లేనిది ఇప్పుడు ఎందుకు కడుతున్నారు వీళ్ళు? ఎవరు స్వలాభం కోసం కడుతున్నారు, ఎవరు కడుతున్నారు? గవర్నమెంట్ వర్క్ ఆర్డర్ ఉంటుంది, పని ఉంటుంది, వాళ్ళ సెస్టర్ ఉంటుంది, అన్ని ఉంటాయి కదా. ఏమీ లేకుండానే కడుతున్నారు. మాకు దబాయించి మా ఫోన్లు గుంజుకుంటున్నారు, వీడియో ఇస్తే మా అన్ని గుంజుకుంటున్నారు, మాకు దగ్గర అని ఇస్తున్నారు. పోలీస్ వర్గాలను పెట్టిండ్రు. ఎందుకు పెడుతున్నాం? మేము 30-40 సంవత్సరాలు స్థిరపడి ఉన్నాం, మాకు గవర్నమెంట్ అన్ని విధాలు ఇచ్చినాయి. ఈ జాగా ఒకవేళ వాళ్ళదే గవర్నమెంట్ ఉంటే తీసుకోమను, కానీ మాకు కూడా న్యాయం జరగాలి కదా. మాకేది లేదు, మాకు ఇండ్లు కావాలని పోరాడుతున్నాము. మాకు 30 సంవత్సరాల నుంచి ఇదే గుడిసెలు ఉంటున్నాము. మాకు వాళ్ళు డబ్బు ఉండదని మమ్మల్ని చాలా రోదన పెడుతున్నారు. మేము ఎన్ని రోజుల నుంచి ఉపాసము, ఈగలు, దోమలు, ఇవాళ పాములు, పురుగులు ఉంటున్నాం. మా పరిస్థితులు వాళ్ళకి తెలవక పోలీసులను పెట్టి వాళ్ళని తెచ్చి గోడ బలవంతంగా లేపుతున్నారు. ఇది న్యాయం కరెక్ట్ కాదు. ఇది బీద వాళ్ళకి సాయం చేయాలని అందరినీ కోరుకుంటున్నాము. మా ఒకరికొకరు మాట్లాడుకొని మాకు ఇండ్లు కావాలి, అంతవరకు వాళ్ళు ఈ గోడ కట్టడానికి వీలు లేదు. అదే మనం కోరుకునేది. ఎందుకంటే మా నాయకుడు వల్ల మేము ఉన్నాం. మా ఆయన మంచి ధర్మమైన న్యాయం చేస్తున్నాడు కాబట్టి పోరాడుతున్నాడు. మా ఆయనను కూడా లెక్క చేయకుండా వాళ్ళు మాట్లాడుకొని గోడ కట్టారు. ఇది గోడ కట్టవద్దు, మేము 30 సంవత్సరాల నుంచి ఉన్నాము. వినాయక్ సారు అట్టకలు గాడు లంజావాడుకు వాళ్ళే చాలా డిమాండ్ చేస్తున్నారు, డబ్బులు ఇచ్చి కట్టిస్తున్నారు. మాకు గరీబులకు మేము ఇక్కడ ఉండకూడదు అంట, గవర్నమెంట్ నుంచి కాదు కడతారు, డబ్బులు ఇచ్చి కట్టిస్తున్నారు. ఆ కొడుకులు ముగ్గురు వాళ్ళే కట్టిస్తున్నారు డబ్బులు ఇచ్చి. మేము ఎక్కడ వెళ్ళాలి, మా ఇల్లు కడితే రేపు మాల్మీటర్ ఎట్లకెళ్ళి మోసుకోలే సార్. మేము గరీబుల మా ఎమ్మెల్యే వచ్చిండు ఇలా పొద్దుగాల, మా ఎమ్మెల్యే కూడా వద్దంటే కూడా జబర్దస్తి పోలీసు వాళ్ళు 20-30 బండ్లు వచ్చినాయి, చుట్టూ నిలబడ్డాయి వాళ్ళ బండ్లు మాకు కొట్టడానికి. లేడీస్ వాళ్ళు కూడా వచ్చిండు పోలీసు వాళ్ళు.